డోంట్ గెట్ ఎక్సైటెడ్. నీ పేరు జీవ గ్రంథంలో రాయబడి ఉందో లేదో తెలుసుకో. నీ ఎక్సైట్మెంట్ అంట జీవ గ్రంథంలో నీ పేరుందా? నా నామంలో దెయ్యాలు పోతున్నాయా కాదు, నా నామంలో స్వస్థత ఉందా కాదు, నా నామంలో విడుదల ఉందా, అది ఉందా, ఇది ఉందా కాదు, చచ్చినోడు లేచాడా కాదు, నీ పేరు జీవ గ్రంథంలో ఉందా? ఎందుకంటే నీకు నా నామంలో అన్నీ ఉన్నాయి, కానీ నీ పేరు, నీ బుద్ధి సరి లేకుండా నీ పేరు జీవ గ్రంథంలో లేకపోతే నువ్వు ఈ లోకల్ ఎంత చేసినా వేస్ట్. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, మీ పేరు జీవ గ్రంథంలో ఉందా? ఐ డోంట్ కేర్ వాట్ కైండ్ ఆఫ్ బిలీవర్ యు ఆర్. నువ్వెంత డబ్బులు ఇస్తావో, నువ్వెంత దేవుడిని ఆరాధిస్తావో, నువ్వెంత పని చేస్తావో, నువ్వెంత మంచోడువో, నువ్వెంత చక్కటి, ఇవన్నీ కాదు. నీ పేరు జీవ గ్రంథంలో రాయబడి ఉందా? ఏదో పలానా సంవత్సరం నేను రక్షించబడ్డానండి, ఆ రోజు నా పేరు జీవ గ్రంథంలో రాయబడిందండి. నో 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 నో, గ్యారంటీ అది కాదు. ఇప్పుడు నీకు గ్యారంటీ ఉందా? ఎందుకంటే చాలా మంది అనుకుంటారు జీవ గ్రంథంలో పేరు రాయబడితే ఇంకెప్పుడు పోతాడు. లేదు లేదు, యేసు ప్రభువే చెప్తాడు, ఇదిగో జీవ గ్రంథంలో నుండి నీ పేరు కొట్టేయకుండా చూసుకో. అంటే అర్థం ఏంటి? జీవ గ్రంథంలో నుండి నీ పేరు కొట్టేయకుండా చూసుకో అన్నాడంటే అర్థం ఏంటి? నీ పేరు కొట్టేయబడటానికి అవకాశం ఉంది. ఒకడు రక్షించబడిన తర్వాత తన బ్రతుకు సరిగా బ్రతుకున్న పిచ్చి పిచ్చికి ఇష్టవశాలకు బ్రతుకుతూ విచ్చలవిడి జీవితాలు జీవిస్తే పేరు ఉంటుందా? యేసును దూషిస్తూ దేవుని విడిచిపెట్టి అపవాదితో స్నేహం చేస్తూ బ్రతుకుతూ ఉంటే, లోకంతో స్నేహం దేవునితో వైరంని మీరు ఎదుగురా? ఆ రీతికి బ్రతుకుతూ ఉంటే జీవగ్రంథంలో పేరు ఉంటుందా? ఇక్కడ ఉన్న మనకి ఎంతమందికి నిజంగా ష్యూరిటీ ఉందండి? ప్రభుత్వాల్లో పాల్గొని పొందడానికి ఇక్కడ సిద్ధపడవచ్చు. కానీ ఎంతమందికి నిజంగా ష్యూరిటీ ఉంది? నా పేరు జీవగ్రంథంలో రాయబడి ఉంది. ఎందుకంటే ఈ లోకంలో నువ్వు ఎంత అభిషేకం కలిగి ఉన్నావు ముఖ్యం కాదు, ఎంత అధికారం కలిగి ఉన్నావు ముఖ్యం కాదు, ఎన్ని గొప్ప కార్యాలు సూచక క్రియలు చేసావు ముఖ్యం కాదు. నీ పేరు జీవగ్రంథంలో రాయబడి ఉంది, నువ్వు యేసుతో పాటు నిత్యత్వంలో ఉంటావనేది ఆల్ దట్ మ్యాటర్స్. ఎంతమందికి ఇక్కడ నిశ్చయత ఉంది?